వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఈ నెల మే 12వ తేదీన సోమవారం నాడు వైశాఖ పౌర్ణమి ఏర్పడింది. వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. సోమవారంతో కలిసి వచ్చిన వైశాఖ పౌర్ణమి ఇంకా విశిష్టతమైనది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలను పొందవచ్చు. మీ తలరాతను మార్చుకునే రోజే ఈ వైశాఖ పౌర్ణమి. విపరీతమైన అఖండ లక్ష్మీ కటాక్షం కోసం వైశాఖ పౌర్ణమి రోజున ఎలాంటి పరిహారాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి చెట్టును అలాగే రావి చెట్టును పూజిస్తే ఈ సంవత్సరం మొత్తం ధనయోగం కలిసి వస్తుంది. అద్భుతమైన శుభప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే సంపూర్ణ లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే 2 రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో రావి ఆకులను పెట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి గుమ్మం ముందు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదళ ముగ్గుని వేయండి. కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది. మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు శాశ్వతంగా లభిస్తాయి. కాబట్టి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఎవరైతే త్వరగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే స్థలాలు కొనుక్కోవాలనుకుంటున్నారో అలాంటివారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుని ఒక శక్తివంతమైన మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే కూర్మాయ ధరాధర దురంధరాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చూపిస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే యోగం సిద్ధిస్తుంది. వైశాఖ పౌర్ణమి సాయంత్రం సమయం మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. వైశాఖ పౌర్ణమి రోజున ఏ ఇంటి ముందు అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ధనలక్ష్మి దేవి ప్రవేశిస్తుంది. తమలపాకులు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి. కాబట్టి పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి. క్షణాల్లో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇక మీ ఇల్లంతా అష్ట నిధులతో నిండిపోతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజున మీ ఎడమ కాలికి నల్ల దారం కట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గిపోయి ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ వైశాఖ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్ర కిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పౌర్ణమి చంద్రకిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున విష్ణు దేవుడు కూర్మా రూపంలో అవతరించాడు. అంటే తాబేలు రూపంలో విష్ణు దేవుడు అవతరించాడు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని ఈ పూజ గదిలో పెట్టుకోండి. ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే మీరు త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆశీస్సులతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకండి. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాపైన స్వస్తి గుర్తువేయండి. మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. తద్వారా మీ బీరువాలో ఉన్న డబ్బు రెండింతలు అవుతుంది. మీ బీరువాలో డబ్బు వస్తూనే ఉంటుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి ఒక గుమ్మడికాయని కానీ కలబంద మొక్కను గాని కట్టుకోండి. తద్వారా మీ ఇంట్లో సమస్యలు ఏర్పడకుండా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో
సంతోషాలతో జీవిస్తారు. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు చూపించండి. మీకు మంచి రోజుల్లో ప్రారంభమవుతాయి. విష్ణుదేవుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే కటిక పేదవాడైనా సరే ధనవంతులవక తప్పదు. ఈ రోజున తాబేలు ఉంగరాన్ని పెట్టుకుంటే విపరీతమైన డబ్బును సంపాదిస్తారు. ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది. ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అలాగే నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేయండి. జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి దిగివచ్చి పుణ్య నదుల్లో స్నానం చేసి శ్రీమహావిష్ణువును పూజిస్తారు. కాబట్టి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందాలంటే వైశాఖ పౌర్ణమి రోజున గంగా జలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయండి. గంగాజల మందు బాటిల్లో లేనివారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్య నదులు పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున తప్పనిసరిగా పేదలకు దానం చేయండి. ఇలా ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ లక్ష్మీ కటాక్షానికి అందరూ కూడా పాత్రులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. చేతులు ముడుచుకున్న వ్యక్తి, చేతులు ముడుచుకున్న వ్యక్తి, చేతులు ముడుచుకున్న వ్యక్తి.